హాయ్ అండి, వెల్కమ్ టు మిసెస్ వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలు క్యాలీఫ్లవర్ కర్రీ. చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ, అలాగే రైస్లో కానీ చాలా ఎక్సలెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మీకు కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్, అలాగే 3 పొటాటోస్, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, 2 ఆనియన్స్. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పొటాటో పీసెస్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. అలాగే ఇంకొక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని ఆ పీసెస్ని కూడా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళలో వేసుకున్న ఆలు ముక్కల్ని తీసి కర్రీలో వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా ఆలు ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ముందుగా మనం వేడి నీళ్ళల్లో వేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా తీసి వాటర్ రాకుండా చక్కగా కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ఉప్పు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ముక్కలన్నీ మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. మనం స్పైసీ ఎక్కువ తింటే కొంచెం 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అదే కొంచెం తక్కువగా తింటే 3 స్పూన్ల వరకు కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక 1.5 కప్ వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ముక్క అంతా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండి ఆలు క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.